ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిసెంబర్ 28, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, ఆదివారం, తిథి అష్టమి, ఉదయం 7:35 వరకు, నక్షత్రం నవమి, తెల్లవారుజామున 5:43 వరకు, వధ్యం సాయంత్రం 4:36 నుండి 6:08 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 3:53 నుండి 4:37 వరకు, అమృతకాలం సాయంత్రం 4:30 నుండి రాత్రి 3:17 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:31, సూర్యాస్తమయం సాయంత్రం 5:28. ఈరోజు విశేషం పుష్య శుద్ధ అష్టమి. పుష్య శుద్ధ అష్టమి నాటి నుండి పుష్య పూర్ణిమ వరకు అమ్మవారిని శాకంబరీదేవిగా ఆరాధిస్తారు. పూర్వం దుర్గముడు అనే రాక్షసుడి వల్ల 100 ఏళ్ల పాటు కరువు ఏర్పడినప్పుడు లోకాలను రక్షించడానికి జగన్మాత తన శరీరం నుండి అసంఖ్యాకమైన కళ్ళు సృష్టించి కన్నీరు కార్చిందని, అవే నదులుగా మారాయని చెబుతారు. ఆ తర్వాత తన శరీరం నుండే రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను సృష్టించి ప్రాణికోటి ఆకలిని తీర్చింది. అందుకే ఆమెను శాకంబరీదేవి అంటారు. ఈ రోజున అమ్మవారిని ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించి పూజించటం వల్ల ఇంట్లో ధాన్యానికి లోటు ఉండదని, కరువు కాటకాలు దరిచేరవని భక్తుల నమ్మకం. ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష అష్టమిని దుర్గాష్టమిగా పరిగణిస్తారు. పుష్యమాసపు చలి తీవ్రతలో మనస్సును, శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి ఈ రోజున శక్తి స్వరూపిణి అయిన దుర్గమ్మను పూజించటం వల్ల మానసిక ధైర్యం కలుగుతుంది. శత్రువుల నుండి రక్షణ, ఆటంకాల తొలగింపునకు ఈ తిథి శుభప్రదం. పుష్యమాసానికి అధిపతి శనిదేవుడు. అష్టమి తిథి సంఖ్య 8కి కూడా శనిదేవుడితో సంబంధం ఉంది. కాబట్టి పుష్యశుద్ధ అష్టమి నాడు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడం సులభం. ఈ రోజున శివాలయంలో లేదా శని గుడిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించటం వల్ల ఏలినాటి శని లేదా అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. వీలైతే శక్తిపీఠాలను దర్శించుకోవడం లేదా ఇంట్లోనే అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో నైవేద్యం సమర్పించడం, అష్టమి నాడు ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారిని దర్శించుకోవటం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం లేదా కూరగాయలను దానం చేయడం ఈరోజు అత్యంత శ్రేష్టం. పుష్యశుద్ధ అష్టమి అనేది కేవలం ఒక తిథి మాత్రమే కాదు, అది ప్రకృతి పట్ల మన కృతజ్ఞతను చాటుకునే రోజు. మనకు ఆహారాన్ని ఇచ్చే భూమాతను, ప్రకృతిని శాకంబరీ రూపంలో పూజించడం ద్వారా మనం ప్రకృతితో మమేకమవుతాము. ఈ రోజు చేసే సాధన మనకు రాబోయే కాలంలో సమృద్ధిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. ఈరోజు మీ వ్యక్తిగత విషయాల్లో మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. కొత్త పనులకు శ్రీకారం చుట్టడానికి ఇది అనుకూలమైన రోజు. ప్రేమ వ్యవహారాల్లో భాగస్వామితో మనస్పర్ధలు తొలగిపోయి సాన్నిహిత్యం పెరుగుతుంది. సాయంత్రం వేళ విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. పాత బాకీలు వసూలు కావడంతో ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. ముఖ్యంగా స్థిరాస్తి విషయంలో పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి. మీ వద్ద ఉన్న డబ్బు తిరిగి రావడానికి 80% అవకాశాలు ఉన్నాయి. గట్టి ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. రక్తపోటు సంబంధిత సమస్యలున్నవారు అప్రమత్తంగా ఉండాలి. మొత్తానికి ఈ రాశివారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశివారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఇంటికి కావలసిన విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ప్రేమ విషయాల్లో ఎదుటివారి భావాలకు విలువ ఇవ్వండి. మీ మొండితనం వల్ల చిన్నపాటి వివాదాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ ఆదివారం మీకు కలిసి వస్తుంది. షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు. గతంలో ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. ఓపిక పట్టడం మంచిది. ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త వహించండి.
అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి వారు ఈ రోజు మీ వాక్చాతుర్యంతో ఇతరులను ఆకట్టుకుంటారు. సామాజికంగా మీ హోదా పెరుగుతుంది మరియు మిత్రుల మద్దతు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో బలమైన బంధాలుగా మారే అవకాశం ఉంది. వ్యాపారస్తులు భాగస్వాములతో చర్చలు జరిపేటప్పుడు స్పష్టంగా ఉండాలి. లేనిచో అపార్థాలకు తావిచ్చినట్లవుతుంది. ఆన్లైన్ వ్యాపారాలు లేదా కమ్యూనికేషన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది ఒక అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు. రావలసిన డబ్బు పాక్షికంగా అందుతుంది. పూర్తిగా రావడానికి మాత్రం మీరు మరిన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ప్రయాణాల సమయంలో విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దొంగతనాల భయం ఉంది. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారు ఈ రోజు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు ఆవేశానికి లోనవ్వకుండా ఉండటం మంచిది. ప్రేమ విషయాల్లో భాగస్వామి నుండి మీకు ఆశ్చర్యకరమైన బహుమతి లభించే అవకాశం ఉంది. ఇది మీ మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. ఆర్థికంగా ఆదాయం పర్వాలేదనిపిస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది తటస్థమైన రోజు. కాబట్టి పెద్ద మొత్తంలో రిస్క్ తీసుకోకపోవడమే ఉత్తమం. మీరు ఆశించిన డబ్బు ఈ రోజు మీ చేతికి అందే సూచనలు తక్కువగా ఉన్నాయి. నిరాశ చెందకుండా ఉండండి. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ ఇబ్బందులు రావచ్చు. చలి నుండి రక్షణ పొందండి. మొత్తం మీద ఈ రాశివారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి వారు ఆదివారం మీ రాశి అధిపతి అయిన సూర్యుడికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి మీకు అదృష్టం కలిసి వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రేమకు పెద్దల అంగీకారం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపార విస్తరణకు సంబంధించి మీరు చేసే ప్రణాళికలు ఫలిస్తాయి. పాత ఇన్వెస్ట్మెంట్ల నుండి అకస్మాత్తుగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. బంగారు ఆభరణాలు లేదా ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ రోజే తిరిగి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. కంటి సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఎండలో తిరిగేటప్పుడు జాగ్రత్త వహించండి. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి వారికి ఈ రోజు పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు మరియు దైవ దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ప్రేమ విషయంలో స్పష్టత వస్తుంది. మీ భాగస్వామితో భవిష్యత్తు గురించి చర్చించడానికి ఇది సరైన సమయం. వ్యాపార రంగంలో ఉండేవారికి విదేశీ సంబంధాల ద్వారా లాభాలు వస్తాయి. క్లయింట్లతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. భూమి లేదా ఇళ్ల కొనుగోలుకు సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. డబ్బు తిరిగి వచ్చే విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్న మొత్తాలు అందుతాయి, కానీ పెద్ద మొత్తాలు ఆలస్యమవుతాయి. కాళ్ల నొప్పులు లేదా కీళ్ల వాతానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. విశ్రాంతి అవసరం. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశివారు ఈ రోజు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు మరియు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. భాగస్వామితో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. వ్యాపారంలో ఒడిదుడుకులు తొలగిపోయి స్థిరత్వం వస్తుంది. నూతన భాగస్వాములు మీతో కలవడానికి ఆసక్తి చూపుతారు. కళలు లేదా క్రియేటివ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలతో పాటు ధనలాభం కూడా కలుగుతుంది. మర్చిపోయిన డబ్బు ఆశ్చర్యకరంగా తిరిగి వస్తుంది. అనుకోని ఖర్చుల నుండి బయటపడతారు. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ బలహీనతలను ఇతరులకు చెప్పకండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కఠినమైన నిర్ణయాలను కూడా ధైర్యంగా తీసుకుంటారు. ప్రేమ విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వవచ్చు. మూడో వ్యక్తి జోక్యం వల్ల మీ మధ్య దూరం పెరగకుండా చూసుకోండి. వ్యాపారంలో పోటీ పెరిగినప్పటికీ మీ అనుభవంతో దానిని అధిగమించి లాభాలను గడిస్తారు. రిస్క్తో కూడిన షేర్ మార్కెట్ పెట్టుబడులకు ఈరోజు దూరంగా ఉండటం మంచిది. డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం ఈరోజు కష్టమే. మాటలు విసిరి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి వారికి ఈరోజు అదృష్టం మీ వైపు ఉంటుంది. మీరు తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు మరియు ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
ప్రేమ వ్యవహారాలు పెళ్లి దిశగా అడుగులు వేస్తాయి. మీ భాగస్వామికి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. ఇవి మీకు భవిష్యత్తులో పెద్ద ఎత్తున లాభాలను తెచ్చిపెడతాయి. దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి ఈ రోజు అత్యంత ప్రశస్తమైనది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. మీరు ఆశించిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మాట తీరుపై నియంత్రణ అవసరం. సన్నిహితులతో వాగ్వాదాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఈ రాశివారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మకర రాశి వారికి ఈ రోజు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రేమ విషయంలో కొంచెం విరక్తి కలిగే అవకాశం ఉంది. మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపార రంగంలో ఉండేవారికి ఒత్తిడి పెరుగుతుంది. కానీ సాయంత్రానికి ఆర్థిక లాభాలు సంతోషాన్నిస్తాయి. ఇనుము లేదా యంత్రాల సంబంధిత వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం. డబ్బు తిరిగి రావడంలో కొంత జాప్యం జరిగినప్పటికీ చివరికి మీ చేతికి అందుతుంది. వెన్నునొప్పి లేదా నడుము నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్త. మొత్తం మీద ఈ రాశివారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి వారికి ఈ రోజు వినూత్నమైన ఆలోచనలతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ప్రేమ వ్యవహారాల్లో స్వేచ్ఛను కోరుకుంటారు. భాగస్వామితో చర్చించి సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది. వ్యాపారంలో కొత్త టెక్నాలజీని ప్రవేశపెడతారు. ఇది మీ పనిని సులభతరం చేయడంతో పాటు లాభాలను పెంచుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్థిక భద్రత లభిస్తుంది. డబ్బు తిరిగి వచ్చే సూచనలు మెండుగా ఉన్నాయి. పాత బాకీల కోసం గట్టిగా ప్రయత్నించండి. స్నేహితుల ముసుగులో ఉన్న శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇవ్వవద్దు. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి వారికి ఈ రోజు మీరు చాలా సున్నితంగా ఉంటారు. ఇతరుల బాధలను చూసి చలిస్తారు మరియు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమ విషయంలో చాలా అదృష్టవంతులుగా ఉంటారు. మీ మనసులోని భావాలను భాగస్వామితో పంచుకుంటారు. వ్యాపారంలో లాభాలు సామాన్యంగా ఉంటాయి. కానీ భవిష్యత్తుకు కావలసిన పునాది నేడు పడుతుంది. వెండి లేదా వజ్రాలపై పెట్టుబడి పెట్టడానికి ఈ ఆదివారం చాలా శుభప్రదం. రావలసిన డబ్బు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే మీ ఇంటికి చేరుతుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్ వినియోగం తగ్గించండి. మొత్తానికి ఈ రాశివారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. సర్వే జన సుఖినో భవంతు. ఇవి ఈ రోజు దిన ఫలితాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.